వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ తలపడుతున్న వైసీపీ అండ్ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి. ఈ రెండు కూటమిలకు ఈసారి ఎన్నికలు, ప్రత్యేకించి టీడీపీకి, వైసీపీకి ఈసారి ఎన్నికలు లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ లాగా ఉన్నాయనేది ఒక విశ్లేషణ. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే గడిచిన సెషన్లో జరిగిన పరిణామాలు కానీ, చంద్రబాబు నాయుడు మీద దూషణల పర్వం కానీ, ఆయన చేసిన ప్రతిజ్ఞలు కానీ, ఇలాంటివన్నీ బేరీజ్ వేసుకున్నప్పుడు, అలాగే పార్టీ ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకుని కూడా, ఎందుకంటే ఆయన ఏజ్ మీద పడుతున్న నేపథ్యం కావచ్చు, ఇంకో రకరకాల కారణాల వల్ల ఖచ్చితంగా ఈసారి టీడీపీ అధికారులకు రావాల్సిన అవసరం దానికి ఉంటుంది. అలాగే జనసేన పార్టీకి కూడా 2014లో పోటీ చేయకపోయినా అప్పటికే ఆయన రాజకీయాల్లోకి ఎంటర్ అయిపోయారు. 2019లో విడిగా పోటీ చేశారు. పెద్దగా సాధించింది ఏం కనపడలేదు. ఓట్లు పెరిగాయి, ఓట్లు తన ఉనికిని చాటుకోగలిగారు, కానీ సీట్ల పరంగా సాధించింది ఏం లేదు. ఈసారి ఎట్లాగైనా సరే కనీసం 10-15 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో జనసేన పార్టీ కళకళలాడాల్సిన అవసరం కనబడుతోంది. లేకపోతే మళ్ళీ రకరకాల విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది ఆ పార్టీకి ఉన్న ఇది. ఆంధ్రప్రదేశ్లో పెద్దగా తనకంటూ స్టేక్ అంటూ ఏమీ లేకపోయినా ఎన్డీఏలో భాగంగా ఉంటూ ఈసారి దేశంలో 400 స్థానాలను కొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీకి ఏ చిన్న రాష్ట్రాన్ని అంత ఈజీగా వదిలే ఉద్దేశం లేదు. కాబట్టి ఈ రెండు పార్టీలతో కలిసి పొత్తు పెట్టుకొని ఎన్డీఏ కూటమిలాగా 20, 25 లేదా 17, 18 ఎన్నో మొత్తం మీద ఒక మంచి నంబర్ సీట్లను తీసుకోవాలనేది బీజేపీ యొక్క వ్యూహం. సో ఇది వీళ్ళకి సంబంధించింది కాబట్టి వీళ్ళ కసరత్తులు వీళ్ళకు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి గెలవాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిందే, మళ్ళీ అధికారంలోకి రావాల్సిందే. లేకపోతే ఆయన మీద అన్ని వైపులా ఏదో సినిమాలో నూతన్ ప్రసాద్ చెప్పినట్టు దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నట్టు ఆ పరిస్థితి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే కేసులన్నీ అలా వెంటాడుతున్నాయి. అధికారం ఉంది కాబట్టి గడిచిన 5 ఏళ్లుగా దాన్ని అడ్డు పెట్టుకుని కోర్టుకు వెళ్లకుండా, విచారణకు వెళ్లకుండా, కేసులు ముందుకు సాగకుండా మేనేజ్ చేసుకుని, వ్యవస్థలు మేనేజ్ చేసి, అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేసి మొత్తం మీద తను సేఫ్టీగా ఉండగలిగాడు. కానీ ఒక్కసారి అధికారం పోయిన తర్వాత అన్ని ఉప్పెనలా మీద పడతాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆయన కేసులే కాదు, వివేకానంద రెడ్డి గారికి హత్యకు సంబంధించిన కేసు కావచ్చు, లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి అలాంటివి. సో ఇవన్నీ మీద పడతాయి. గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు, అక్రమాలు, ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం, ఇలాంటివన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఆయన ఆ ఉద్దేశంతో భయపడుతున్నారు అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. ఆయన ప్రసంగాలు కానీ, లేకపోతే పార్టీ పోకడలు కానీ, లేకపోతే ఆయన ఇచ్చే వార్నింగ్లు కానీ, ఇవన్నీ చూస్తే ఆయన చాలా ఒక రకమైన అభద్రతలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అనేది గడిచిన 4-5 నెలలుగా మనం విశ్లేషిస్తూనే ఉన్నాం. అయితే ఈ పరిస్థితుల్లోనే ఒకవైపు తెలుగుదేశం పార్టీ సూపర్ 6 అంటూ ఒక తాత్కాలికమైన ఇన్ ద సెన్స్ ఒక పార్ట్ ఆఫ్ మేనిఫెస్టోని కొన్ని వరాల్లాగా అనౌన్స్ చేశారు. అది జనసేన తర్వాత యాడ్ అయింది కాబట్టి వాళ్ళు కొన్ని పాయింట్స్ ఇస్తా ఉన్నారు. బీజేపీ కూడా కొన్ని పాయింట్స్ ఇస్తే ఒక కంబైన్డ్ మేనిఫెస్టోని మేము త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. ఈలోగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ మేనిఫెస్టోని ప్రకటించారు. ఈ మేనిఫెస్టో మీద ప్రజలకి ఏం పెద్ద హోప్స్ లేవులే, ఇంతకంటే చేసేది ఏముంటుంది, ఆయన అన్ని అప్పులు చేశాడు ఇప్పటికే అనే పెద్ద ఇదున్న వైసీపీ కార్యకర్తలు, వైసీపీ తరపున ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు, ప్రజల్లో తిరగాల్సిన అవసరం పెట్టుకున్న నాయకులు, వీళ్ళందరూ చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే ఆ మేనిఫెస్టోని చూపించైనా కాస్త ఫేస్ సేవింగ్తో వెళ్ళొచ్చు జనంలోకి. ఎందుకంటే గత ప్రభుత్వ వైఫల్యాలు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలు గత 5 ఏళ్లలో 58 నెలల్లో చేసిన వైఫల్యాల మూలంగా ప్రజలు అన్ని చోట్ల వాళ్ళని రానివ్వట్ల. ఉదాహరణకి గడప గడపకి అనే ప్రోగ్రాం తీసుకుని జనంలోకి వెళ్ళాలని ఎమ్మెల్యేలు వెళ్తే మొహానే చీకొట్టిన సందర్భాలు ఎన్నో చూసాం. తిప్పికొడితే 20 మంది ఎమ్మెల్యేలు కూడా గడప గడప కార్యక్రమాన్ని అన్ని రోజులు చేయలేకపోయారు. మిగతా వాళ్ళు ఎవరు పెద్దగా వెళ్ళలేదు. కొంతమంది అయితే అసలు ఊరు వదిలేసి వెళ్ళిపోయారు, ఎక్కడికో వెళ్ళిపోయారు. అమెరికా కొందరు, హైదరాబాద్ కొందరు, ఇట్లా వెళ్ళిపోయారు. సో ఈ పరిస్థితుల్లో మేనిఫెస్టో అన్న బాగుంటుంది, దీన్ని తీసుకుని జనంలోకి వెళ్ళి కనీసం కొంత గౌరవప్రదమైన ప్రచారం చేద్దామని అనుకున్న వారికి ఖచ్చితంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేసిన మేనిఫెస్టో అశనిపాతం లాంటిది, ఒక షాక్ లాంటిది కూడా. ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో ఒక రకంగా చెప్పాలి అంటే 0, కొత్తగా చేర్చినవి 0.
గతంలో ప్రకటించిన నవరత్నాలు, ఆ నవరత్నాలన్నీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ చేస్తాం అనేది ఒకటి. అయితే అందులో కొన్ని నవరత్నాలు, కొన్ని రత్నాలకు మాత్రం ఇప్పుడు సంవత్సరానికి ఎంతైతే ఇస్తున్నామో వాటిని పెంచుకుంటూ పోతాం అనేది, కొన్ని మాత్రం ఇప్పుడు ఎంతైతే ఇస్తున్నామో వాటిని కంటిన్యూ చేస్తాం, కొనసాగిస్తాం అనేది ఆయన చెప్పిన మాట. అయితే ఈ నవరత్నాలు ఏదో నేనే కనిపెట్టానన్నట్టు చెప్పారు, కానీ ఈ నవరత్నాలు కూడా అంత ముందున్న పథకాలను ఎత్తేసి, ఉదాహరణకి 27 ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన 27 పథకాలని పూర్తిగా ఎత్తేసి వాటిని తీసుకొచ్చి ఇందులో కలిపేశాడు. ఇది జనానికి అర్థం కాలేదని ఆయన అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, వారి చుట్టూ ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు, స్క్రిప్టులు రాసిచ్చేవాళ్ళు అనుకుంటున్నారు ఇది జనానికి అర్థం కాలేదు, మనం ఆ పథకాలు ఎత్తేసి పెట్టామని. అంటే కొత్త సీసా వాడు తీసుకొచ్చి పాత సారా పోసేసి ఇదే కొత్త సారా అని బ్రాండ్ వేసి లేబుల్ వేసినట్టుగా అనిపించింది. అది జనం నమ్మారని వాళ్ళు అనుకుంటున్నారు. ప్రజలు అన్నీ టేస్ట్ చేస్తారు, వాళ్ళకి తెలుసు ఏ సీసాలో పోసిచ్చినా టేస్ట్ని బట్టి చెప్పేస్తారు. సో అందువల్ల ఆ విషయంలో ఆ నవరత్నాలను కొనసాగిస్తామనే విషయంలో ఫెయిల్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మేనిఫెస్టో ఇచ్చి. ఆ తర్వాత ఇంకొకటి పెన్షన్లు ఒకటి చాలా సెన్సేషనల్గా ఉంది. ఇప్పుడు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో చాలా సెన్సేషనల్గా ఉంది. ఈ పెన్షన్ల విషయంలో ఇప్పటికే సూపర్ 6 పేరుతో ప్రకటించిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే 4,000 ఇస్తామని అన్నారు పెన్షన్. మొన్న ఏప్రిల్ 1 తేదీన పెన్షన్లు ఇచ్చే దగ్గర గందరగోళం అవడంతో ఈ పెన్షన్లు కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 1,000 రూపాయలు కూడా బకాయి కింద కల్పిస్తామని ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుంది 4,000 పెన్షన్ అని కూడా ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ఏంటంటే, ఇప్పుడు 3,000 ఇస్తున్నాం మేము అధికారంలోకి వస్తే 3,500 ఇస్తాం, అంటే 500 పెంచిస్తామని చెప్పారు. 500 కూడా ఎప్పుడు వచ్చే 5 ఏళ్ళు పరిపాలించేసి ఆఖరి సంవత్సరంలో కలుపుతారు. 251 సంవత్సరం, 251 సంవత్సరం. ముందు 3 ఏళ్ళు ఏమీ పెంపు ఉండదు, ఆఖరిలో ఉంటుంది. మరి ఇది ఎట్లాంటి సూత్రీకరణ అర్థం కాలేదు. అదేమంటే ఆర్థిక స్థితిని చూసుకొని పరిస్థితులను కొంచెం పటిష్టపరుచుకొని అప్పుడు చూస్తామన్నారు. అలాగే రైతు భరోసా ఇప్పుడు 13,500 ఇస్తున్నాము, అవి 16,000కు పెంచుతాము అని చెప్పారు. 13,500లో 6,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. ఆ విషయం ఆయన ఇప్పటికే ప్రజల్లో వెళ్ళిపోయింది. అయినా కూడా దాన్ని మరి తనకు తెలియదు, జనానికి తెలియదు అనుకుంటున్నారేమో, కానీ 6,000 దాచిపెట్టేసి కేంద్రం ఇస్తున్నది అనే అంశాన్ని దాచిపెట్టి 13,500ని 16,000కు పెంచుతామంటూ చెప్పిన మాట ఒకటి కనపడుతుంది మనకి. తర్వాత అన్నిటికంటే నీతిబాహ్యమైన అంశం కానీ, లేకపోతే అన్నిటికంటే కాస్త నవ్వుల పాలు చేసే అంశం కానీ ఏంటంటే, ఆయన మళ్ళీ 3 ముక్కల పాటే పాడారు. అధికారంలోకి వస్తే విశాఖ నుంచే పరిపాలన ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా, కర్నూలు న్యాయ రాజధానిగా. అంటే ఇంకా ప్రజల్ని భ్రమలో పెడదామనే, అమరావతి ఏమో శాసన రాజధాని, ఇంకా భ్రమలో పెడదామనే. 1600 రోజులుగా ఇక్కడ దీక్షలు జరుగుతున్నాయి, అక్కడ కర్నూలు ప్రజలేమో తిట్టకుండా తిడతా ఉన్నారు. ఇన్ని జరుగుతున్నా కూడా మళ్ళీ అసలు విశాఖలను మా దగ్గరికి రావద్దని వాళ్ళే తిడుతున్న పరిస్థితి. మళ్ళీ 3 రాజధానుల నుంచి మళ్ళీ అదొక పాట పాడారు. ఇక ఇరిగేషన్ సంబంధించింది అయితే ఏ హామీ లేదు. అత్యంత కీలకమైన సాగునీటి రంగానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ రంగం ఇది. అలాంటిది దీని మీద ఎలాంటి ఇది లేకుండా ఒకటే సింపుల్ వర్డ్, ప్రయారిటీ బేసిస్లో, అంటే ప్రాధాన్యతా క్రమంలో జలయజ్ఞాన్ని పూర్తి చేస్తాం అని ఒక మాట. పోలవరం గురించి మాత్రం మళ్ళీ గవర్నమెంట్ వచ్చినాక 3 ఏళ్లలో పూర్తి చేస్తాం. మరి 5 ఏళ్ళు ఏం చేసామనే దానికి వివరణ లేదు. ఇంకా ఇవి కాకుండా ఉద్యోగుల విషయంలో కానీ, లేకపోతే అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, ఇలాంటి అసంఘటిత కార్మికులు, సంఘటిత కార్మిక వర్గాలు, వీళ్ళకి సంబంధించి ప్రస్తావనే లేదు. సో ఇలాంటి ఈ మేనిఫెస్టోని తీసుకొని ఏం వెళ్తారు అనేది ఒకటైతే, ఈ మేనిఫెస్టోతో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్న దానిపైన పార్టీలు ఏమనుకుంటున్నాయి, విశ్లేషణలు ఎలా ఉన్నాయి అనే దాని మీద మనం చర్చను చూడబోతున్నాం. ఈ చర్చలో మనతో సిపిఎం సీనియర్ నేత, మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు చర్చలో పాల్గొంటున్నారు.